హాయ్ అండి. మన శివన్న మాట్లాడిన ఏంటి లేడీస్ పైన మాట్లాడినటువంటి మాటలు పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు, అవి క్షమించరాని దేశద్రోహిలాగా మాట్లాడిండు అని అందరూ అతన్ని అడగడం జరిగింది. ఎవరు? అనసూయ లాంటోళ్ళు, చిన్మయి లాంటోళ్ళు అతని పైన విరుచుకుపడడం జరిగింది. అప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, ఒక క్షమాపణ చెప్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి శివన్న, నేనైతే ఎక్కడైతే ఏ 2 పదాలు జారానో ఆ పదాలకు నేను క్షమాపణ అడుగుతున్నా. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. బయటికి వెళ్ళినప్పుడు నా పిల్లలైనా కూడా, నా ఇంటి బిడ్డలైనా కూడా, నా కూతుర్లైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతికి వెళ్తే బాగుంటుందమ్మా. బయట ఇంటికి బయటికి తేడా అనేది ఉండాలి ఖచ్చితంగా. మన సమాజంలో అందరూ మనలాగా అంటే చూసే కోణాలు కూడా వేరు రకాలు ఉంటాయి. అందరూ కూడా వాళ్ళకు చూసే విధానం మారుతుంది. మనం మంచిగా కట్టుబొట్టు మంచిగా వెళ్ళినాం అనుకోండి, ఒక చీర కట్టుకున్న పద్ధతికి వెళ్ళినాం అనుకోండి, మనకు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పేసి నేను మాట్లాడాను తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నేను ఎలా వాళ్ళను కించపరిచినట్టుగా మాట్లాడలేదు. ఒకవేళ మీరు మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఇక్కడ నాగబాబు గారు ఎంటర్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ అయ్యారు. ఇక్కడ సేమ్ మన శివన్న మాట్లాడినట్టుగానే ఎవరు మాట్లాడారో గరికపాటి గారు కూడా మాట్లాడారు. గరికపాటి గారు కూడా మాట్లాడండి కదా. ఇందులో ఇద్దరు సేమ్ ఈక్వల్గానే మాట్లాడారు. దాదాపులో ఇద్దరు ఒకే విధంగా వచ్చే మీనింగే మాట్లాడారు. అంటే ఆడవాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలని గరికపాటి గారు చెప్పారు, శివన్న చెప్పిండు. ఒక 2 పదాలు శివన్న జారిండు. సరే, ఇక్కడ జారిన తర్వాత నాగబాబు గారు ఎంటర్ అయ్యారు. నాగబాబు గారు ఎంటర్ అయినాక ఏం జరిగింది, తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ అయ్యారు, ఏం జరిగింది, దీంట్లోకి ఒక నీచమైనటువంటి ఒక మూర్ఖుడు ఎంటర్ అయ్యాడు. ఆ మూర్ఖుడు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి, ఇవన్నింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు శివన్న ఎంటర్ అయ్యాడు, క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. నాగబాబు గారు ఎంటర్ అయ్యారు. నాగబాబు గారు ఎంటర్ అయిన తర్వాత వాడెవడు ఆడవాళ్ళ స్వేచ్ఛకు అడ్డం వచ్చేది, వాడికి మైక్ ఇచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాడికి ఎవరు ఇచ్చారు రైట్స్, ఆడవాళ్ళ హక్కులను భంగం చేసేలాగా ఎవడాడు మాట్లాడేది, వానికి ఎంత పండితుడైన లేదు, నాకు ఎంత తోపుగాడైనా పర్వాలేదు, చెప్పు తీసుకొని కొట్టాలే. వాళ్ళ ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు, వాళ్ళకి ఎవరు ఏంటి అడ్డం వచ్చేది, ఇలా ఆడవాళ్ళను కించపరిచినట్టుగా మాట్లాడేది ఎవరు, వాళ్ళకి స్వేచ్ఛకి ఎందుకు అడ్డం వస్తున్నారని చెప్పేసి మన నాగబాబు గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ నాగబాబు గారిని సోషల్ మీడియా మొత్తము ఏమంటారు దేశించడం జరిగింది. ఎందుకు దేశించడం జరిగింది? ఇప్పుడు శివన్న మాట్లాడిన మాటలలో ఒక మీనింగ్ఫుల్ ఉంది. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, పద్ధతిగా అమ్మ అక్క చెల్లెలు ఎలా ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడి ఉంటే, ఇప్పుడు నాగబాబు గారు ఎంటర్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు, బింకినీలు వేసుకోవచ్చు, చెడ్డీలు వేసుకోవచ్చు, మిడ్డీలు వేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, బీచ్లలో తిరగవచ్చు, అండర్వేర్లలో తిరగవచ్చు అని చెప్పేసి మన ఎవరు నాగబాబు గారు చెప్పారు. నాగబాబు గారు చెప్తే ఆడవాళ్ళ సంఘాలందరూ అతన్ని ద్వేషించడం జరిగింది. ఇక్కడ శివన్నకు ఎక్కువగా మద్దతు మహిళా సంఘాలు పలకడం జరిగింది. ఏంటి ఇక్కడ నువ్వు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు నాగబాబు గారు, మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు, ఆడవాళ్ళ జీవితాల కోసం మీరు ఎక్కడ ఏ సేఫ్టీ కోరుకుంటారు, ఏం మెసేజ్ ఇస్తారు, ఏంటి ఇదే నా సాంప్రదాయం అంటే, మీ ఇంట్లో సాంప్రదాయం ఇలానే ఉంటుందా, నువ్వు ఇలానే పెంచుతున్నావా, నీ ఇంట్లో పిల్లల్ని ఇలానే పెంచుతున్నావా అని చెప్పేసి చాలామంది దూషించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకే ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ అయ్యి ఇలాంటి వ్యక్తులకు సినిమా అవకాశాలు ఇవ్వద్దు, ఎక్కడ ఏ మూవీస్లలో కూడా అవకాశాలు రాకుండా చేయాలి, ఇలాంటి నీచులను మనం ఊరికే ఊరుకోకూడదు, ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది అని చెప్పేసి మన ఎవరు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారికి మాట్లాడే అంత రైట్స్ కూడా లేదని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టి, దేవుళ్ళు అంటే నచ్చరు, దేవుళ్ళనే ఒక విధంగా చూసే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతాడా, ఇలాంటి శివన్నను ఫిల్మ్ అవకాశాలు ఇవ్వద్దు అంటున్నారా అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు కూడా వేకించడం, అంటే ఏకిపడేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, అన్నది ఒకరు ఇప్పుడు ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద ఇలా ఉండాలి అలా ఉండాలని మాట్లాడినటువంటి వ్యక్తులపైన కామెంట్లు చేయాలి, వాళ్ళనే దూషించాలి. కానీ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను ఎందుకు లాగుతారో అనిపించింది. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడితే నాగబాబు గారిని ఏమంటారు, మీ బిడ్డ పబ్లో తిరుగుతూ ఉంటుంది, అడిపోతుంటుంది, తిట్టిపోతూ ఉంటుంది, కాబట్టి నువ్వు సపోర్ట్నెస్గా నీ బిడ్డకు ఎక్కడ నెగిటివ్ వస్తుందో అని చెప్పేసి సపోర్ట్నెస్గా ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పేసి నాగబాబు గారి ఫ్యామిలీ పైన అటాక్ చేస్తున్నారు. ఇది కొంచెం నాకెందుకో మంచి అనిపించలేదు. ఇప్పుడు అన్న వ్యక్తినే అనాలి తప్ప వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లను లాగడం అనేది మంచిది కాదేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మన శివన్న పైన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి మాటలకు శివన్న కూడా స్పందించడం జరిగింది. నాకు సినిమా అవకాశాలు రాకపోయినా కూడా నాకు 30 ఎకరాల దాకా ఉన్నది, హాయిగా దున్నుకుంటా
నాకు చేతనైనంత పండించుకుంటా, నాకు చేతనైన వాళ్ళకు సహాయం చేస్తా, అంతే తప్ప నాకు ఈ సినిమాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి శివన్న కూడా స్పందించడం జరిగింది. ఇక్కడతోని అయిపోయింది అనుకుంటే అయిపోలేదు. ఇందులోకి ఒక చెత్త ఎదవ ఎంటర్ అయ్యిండు. ఆ చెత్త ఎవరు అంటే నా అన్వేషణ అనే ఒక దేశ సంచారి ఇందులోకి ఎంటర్ అయ్యిండు. వాడు ఎంటర్ అయిన తర్వాత ఆడవాళ్ళను నీచంగా పోలుస్తూ ఒక వాటర్ మిలాను, కుకుంబరు ఇలాంటివి తీసుకొచ్చి పోలుస్తూ పిచ్చిగా వల్గరగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడవాళ్ళను బట్టలపైన నీచంగా మాట్లాడుతూ, అదేవిధంగా మన సీతమ్మ తల్లిని అనరాని మాటలు, సీతమ్మ తల్లిని తర్వాత ద్రౌపది గారిని అనరాని మాటలు అని మన హిందూ దేవుళ్ళను అవమానించినటువంటి ఒక నీచుని, ఒక మూర్ఖుని మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అంటే ఇండియాలో ఇలాంటి మూర్ఖుడు రాకూడదు, మన ఇండియాకి ఇలాంటి మూర్ఖుడు రాకూడదు, వస్తే వాడికి ఉన్నది ఇక వాడు బతకకూడదు ఇక్కడ ఇండియాకి అడుగు పెడితే అన్న ఉద్దేశంతో చాలామంది మాట్లాడుతున్నాడు. వాడు నిజంగా చెప్పాలంటే వాడు మాట్లాడినటువంటి మాటలు వింటే ఏ చిన్న పిల్లలకు కూడా అంత కోపం వచ్చేలాగా మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. గరికపాటి గారికి క్షమాపణ చెప్పాలి, శివాజీకి క్షమాపణ చెప్పాలి, మా సీతమ్మ తల్లిని దూషించినందుకు కూడా క్షమాపణ చెప్పాలి. లేదనుకో మూర్ఖుడా నువ్వు ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టవా అని అడిగినందుకు వాడేమంటున్నాడంటే నేను ఇండియాకి రాను, ఇండియాలో అన్నీ ఇయే జరుగుతాయి, ఇక్కడ ఇండియాలో ఏం లేదు, రేపు పొద్దున నాకు పెళ్ళైంది అనుకో నా బిడ్డ పుట్టినా కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది, వద్దు నేను ఇండియాకి రాను, ఆ చెత్త ఇండియాలో నేను రాను అని చెప్పేసి అంటున్నాడు. వాడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి వేరే దేశాల్లో బతుకుతూ ఇప్పుడు నేను ఇండియాకి రానని చెప్పేసి ఇండియాను కించపరిచినట్టుగా మాట్లాడుతున్నటువంటి ఎదవను ఎందుకు ఫాలో అవుతున్నారు అందరూ హిందువులందరూ? వాడికి బుద్ధి చెప్పేలాగా, వాడికి 0 ఫాలోవర్స్ మన ఇండియా నుంచి, ఇప్పుడు ఇండియా వాళ్ళే ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాడు అప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల కొంతమంది బెట్టింగ్ రాణులు, బెట్టింగ్ మహారాజులను బయటికి వెలుగులోకి తీసుకొచ్చిండు కాబట్టి సరే బాగా వీటిపైన పోరాడుతున్నాడు. వీటి పోరాడడం వల్ల బెట్టింగ్ యాప్లు ఇవన్నీ జరుగుతున్నాయి, కొంతమంది ఆత్మహత్యలు ఇవన్నీ బ్యాన్ అయిపోతున్నాయి, ఈ యాప్లు కూడా బ్యాన్ అయిపోతాయి కదా, వీడు మంచి పనులు చేస్తున్నాడు కదా అని చెప్పేసి చాలామంది ఫాలో అయ్యారు. ఇప్పుడు వీడు మాట్లాడినటువంటి మాటలు మన హిందూ దేవుళ్ళ పైన మాట్లాడినటువంటి మాటలకు వీడు క్షమాపణ చెప్పకపోతే ఎందుకు మనం వీడిని ఫాలో అవ్వాలి? వీడు క్షమాపణ చెప్పాలి, వీడు ఇండియాకి వస్తే మాత్రం వీడిని కాలు రెక్కలు ఇరగొడతామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అదేవిధంగా నేను కూడా అదే చెప్తున్నాను, ఇలాంటి ఎదవలను మనం ప్రోత్సహించకూడదు, ఇలాంటి నీచులను మనం ప్రోత్సహించకూడదు, ఇలాంటి నీచులక మనం ఫాలోవర్స్గా ఉండడం, ఇలాంటి నీచులకు మనం ఎందుకు ఫాలో అవ్వాలి, ఇలాంటి నీచులను మనం ఊరికే వదలకూడదు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అందుకే నేనైతే వాడినైతే ఇంతకుముందు ఫాలో కాలేదు, ఇప్పుడు కూడా ఫాలో కావట్లేదు. మీరు ఎవరైనా ఫాలో అయితే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, ఎందుకంటే వాని ఛానల్ ఇన్స్టాలో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ ఫాలో కాకూడదు. ఇలాంటి నీచులు దేశద్రోహులతో సమానం. ఎందుకంటే వాడు ఇక్కడ మన ఇండియాలో పుట్టి మన ఇండియానే దూషించినప్పుడు ఇలాంటి ఎదవలను మనం ఎందుకు ప్రోత్సహించాలి? ఇలాంటి ఎదవల వీడియోలు ఎందుకు చూడాలి? అప్పుడు వీడికి డబ్బు మదం అనేది తగ్గుతుంది. డబ్బు ఉండడం వల్ల ఇలాంటి పదాలు వస్తున్నాయి వాడికి. ఇలాంటి పదాలు తగ్గాలంటే, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే వీడిని ఫాలో అయ్యేటోళ్ళు అందరు తగ్గిపోయారు అనుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎలా వస్తాయి మనీ అనేది అర్థమవుతుంది, అప్పుడు కొంచెమన్నా జ్ఞానం వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటా. దయచేసి మీరందరూ అన్ఫాలో అవ్వండి, అన్సబ్స్క్రైబ్ చేయండి వాడిది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అదేవిధంగా వాడు కూడా స్పందించి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, శివన్న నన్ను ఫాలో అవుతున్నాడట, శివన్నకు నేనంటే ఇష్టమట. అరే నేను ఇప్పుడు చూసిన ఈ వీడియో, అరే నేను ఇన్ని రోజులు చూడలేదు. సరే ఈయన నన్ను ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు శివన్న కూడా ఆయన చెప్పిన విధంగానే క్షమాపణ చెప్పింది కూడా మనం కూడా క్షమాపణ చెప్పిన అనుకో, చెల్లు నేను కూడా శివన్న సారీ శివన్న కథం అయిపోయింది, చెల్లు ఆయన చెప్పింది నేను చెప్పిన, మిమ్మల్ని అందరూ సారీ చెప్తున్నా, సారీ అంతే అన్నాడు. తర్వాత గరికపాటి వారికి మాట్లాడినటువంటి మాటల తీరుకు నేను క్షమాపణ చెప్పాలనుకోవట్లేను, ఆయనే చెప్తున్నా, సరే క్షమాపణ చెప్పమని చెప్పి మీరు అడుగుతున్నారు కాబట్టికే నేను చెప్తాను, లేకపోతే చెప్పబోదును అన్న ఉద్దేశంతో మాట్లాడిండు. అదేవిధంగా సీతమ్మ తల్లిని నేను అనాలని అనలేదు, నేను అక్కడ మాటలు జారిని నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, నాకు టైం ఉంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దును, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేకపోవడం వల్ల మీకు అలా అర్థమైంది. నేను సీతమ్మ తల్లిని రావణాసురుడు వీళ్ళు ఎత్తుకపోయి ఇలా చేసిరని నేను అనలేదు, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అక్కడ దాకా కట్ అయినాయి కాబట్టి మీకు అలా అర్థమైంది. నేను సీతమ్మ తల్లిని ఏం ద్వేషించలేదు. నేను చాలామంది నువ్వు హిందువు వారా లేకపోతే ముస్లిం వారా, నువ్వు క్రిస్టియన్ వారా, నువ్వు అసలు ఎక్కడ పుట్టినవారు ఎక్కడ పెరిగినవరా అని చెప్పేసి నన్ను తిడుతున్నారు. కాబట్టి నేను వినాయకుడి దగ్గర ఉన్న వినాయకుడిని మండపం దగ్గర, ఇక్కడ వినాయకుడిని టెంపుల్ దగ్గర నిలబడినా, ఇక్కడ వినాయకుడి సాక్షిగా నేను తప్పుగా మాట్లాడుంటే నేను రక్తం కక్కుని చచ్చిపోతా, లేదా నన్ను మీరు క్షమించకపోతే
మీరు 2026లో నాశనం అయిపోతారు. మీరు నన్ను క్షమించి నన్ను ఫాలో కాకపోతే, మీరు నాశనం అయిపోతారని అందరినీ ఇప్పుడు ఫాలోవర్స్ను కానీ తర్వాత హిందువులను కానీ మళ్ళీ ఈ రకంగా మాట్లాడే విధానం చూస్తే వాడు ఎంత నీచుడో మీరే ఆలోచించుకోండి. ఇలాంటి నీచమైనటువంటి వెధవలను మనము ఇంకా సపోర్ట్ చేస్తూ పోతే మాత్రం ఇంకా మనంత మూర్ఖులు ఎవరు లేరని నాకు అనిపించింది. ఇక్కడ నాన్వేషణ అనే ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే దయచేసి అర్థం చేసుకోండి. వాడి ఛానల్లోకి వెళ్ళండి, చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో దానిపైన స్పందించేసి మీకు నచ్చితే ఇక నేను ఇంతకంటే చెప్పను. మీకు ఇంకా కూడా ఆయన మాట్లాడినటువంటి మాట తీరు నచ్చింది అనుకోండి, ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను చెప్పేదైతే అక్కడ ఏం మాట్లాడిండో అతను ఏం మాట్లాడిండో అయ్యే మాటలు మీకు చెప్పడం జరిగింది. నా దృష్టిలో అయితే ఇప్పుడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి మన ఇండియానే వెన్నుపోటు పొడిచేలాగా మన ఇండియానే దూషిస్తున్నాడంటే ఇలాంటి మూర్ఖులను మనం ఎందుకు సమర్థించాలి అనే ఉద్దేశంతోనే అన్ఫాలో కాండి, అన్సబ్స్క్రైబ్ చేయండి నాన్వేషణ అనే ఛానల్ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఏది మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడినా కానీ నేనైతే ఏ తప్పు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు అని అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడంటే నన్ను క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్.